ఈరోజు వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ నుంచి మనం ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ఆ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు చెప్తున్న సమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఆల్రెడీ మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో చూడడం జరిగింది. అర్థమైనా చాలాసార్లు మనకు ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని అక్కడ స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు. వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. అర్థమైనా? సో ఫస్ట్ ఈ క్లాస్లో ట్రిగ్నోమెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ 1 by 1 చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడున్నా cos A cos B minus cos C is equal to minus 1 plus 4 cos A by 2 cos B by 2 sin C by 2. సో దీని ఒక అర్థం ఏంటి, ఏం చెప్పాడు, అసలు ఏం అడిగాడు అని అంటే, ఇది LHS అనుకోండి. ఈ LHS ఇచ్చి ఈ RHS మనం ప్రూవ్ చేయమన్నాడు కదా. LHS ఇచ్చి RHSని మనకు ప్రూవ్ చేయమన్నాడు. అర్థం ఒక్కటే కంటెంట్. ఏమడిగాడు, LHS ఇచ్చాడు, దీని నుంచి RHS ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏమొచ్చి ఉండాలి, ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అంటే కాస్ ఏంటి తెలిసి ఉండాలి, కాస్ బి ఏంటి తెలిసి ఉండాలి. ఇవంటే ఏంటో మనకి ఐడియా ఉంటే ఈ సమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్ ఫస్ట్ LHS తీసుకున్నాం. ఏంటి, కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ కాస్ 2 మినిట్స్ పక్కన పెట్టండి. అప్పుడు ఏముంటుంది, కాస్ ఏ కాస్ బి. అర్థమవుతుందా? సో కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటి, 2 cos A by 2 cos A minus B by 2. అర్థమవుతుందా? cos A plus cos B ఫార్ములా 2 cos A plus B by 2 cos A minus B by 2 ఫార్ములా. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. A plus B by 2 A minus B by 2. సో ఏ ప్లేస్లో ఏ ఉంది, B ప్లస్ B ఉంది కాబట్టి ఇష్టం ప్యాస్టేజ్ రాసాను అనుకోవద్దు. దీన్ని ఫార్ములా కింద యూజ్ చేసుకున్నా ఓకే. ఫార్ములా ఏంటి చూడండి, cos A plus cos B ఫార్ములా నేను చెప్తాను, రాసుకోండి. 2 cos A plus B by 2 cos A minus B by 2. ఇది cos A plus cos Bకి ఫార్ములా. అర్థమవుతుందా? సో ఆ ఫార్ములా నుంచి 2 cos A plus B by 2 ఏంటి, ఎంత A, B అంటే B ఉంది, సో A plus B by 2 cos A minus C by 2. A plus A, B plus B ఉంది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా A minus B by 2. అలాగే ఇంకేం దీన్ని పక్కన పెట్టాం కదా. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకురండి, మైనస్ కాస్ C. అర్థమైంది కన్నా ఏం చెప్తుంది. ఇప్పుడు చూడండి సో జాగ్రత్తగా ఉండండి. ఈ ABC ఇది ఏ ఫార్మ్, ఇది అసలు ఏ చాప్టర్, ట్రిగ్నోమెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. ABC అంటే ఏంటో చూడండి. అసలు A ప్లస్ B ప్లస్ C అంటే ఏంటి, ట్రయాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 180 డిగ్రీస్. ట్రయాంగిల్లో ఈ A ప్లస్ B ప్లస్ C అన్ని సైడ్స్ అనమాట. సో ఈ మొత్తం సైడ్స్ అన్ని కలిపితే 180 డిగ్రీస్ రావాలి. అంటే ఏంటి, 60. సో దీని నుంచి నాకు ఏం కావాలి, A ప్లస్ B కావాలి. అప్పుడు ఏమవుతుంది, C వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, 180 మైనస్ C కదా. సో అప్పుడు నాకు C కావాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది 180, A ప్లస్ B వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ B అనేది ఇటు వస్తుంది, ప్లస్ C అనేది ఇటు వస్తే మైనస్ అయిపోతుంది. సో మైనస్ A ప్లస్ B. ఇవి గుర్తుపెట్టుకుని తర్వాత మనకు చూస్ అవుతాయి. ఏంటి, A ప్లస్ B వాల్యూ ఎంత, 180 మైనస్ C వాల్యూ ఎంత, 180 మైనస్ A ప్లస్ B వచ్చింది. సో వీటిని మనం సమ్లో ఎక్కువసార్లు యూజ్ చేస్తాం. చూడండి, 2 cos A ప్లస్ B అంటే ఎంత చెప్పాను, 180 మైనస్ C. సో 180 మైనస్ C by 2 cos A మైనస్ B. ఇక్కడ లేదు, ఎతక్కండి. సో A మైనస్ B రాసుకోండి, మైనస్ కాస్ C. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం చేస్తాం, ట్రయాంగిల్ తీసుకున్నాం. ట్రయాంగిల్ 180 డిగ్రీస్. సో దీని నుంచి A ప్లస్ B వాల్యూ C వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాం అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, 2 cos, ఈ 2 అనేది ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది. సో కాబట్టి సపరేట్ చేసుకున్నాం, 180 by 2 మైనస్ C by 2. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అనమాట. కాస్ ఇదేంటి, A మైనస్ B by 2, అదేవిధంగా మైనస్ కాస్ C. చూడండి, 180 by 2 2 1s 2 90s. సో ఏమవుతుంది, 2 cos 90 మైనస్ C by 2.
ఈ స్టెప్ యాస్టీస్గా రాసుకుందాం. కాస్ ఏ బై 2 మైనస్ కాస్ సి. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి 2 సైన్ సి బై 2. మరి కాస్ ఉంటే ఇక్కడ సైన్ ఎలాగ అయిపోయింది చూడండి. కాస్ 90 మైనస్ థీటా ఫార్ములా. కాస్ 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా మనకి ఎంత అవుతుంది? సైన్ థీటా. ఈ విధంగా మనకి ఏమొచ్చింది? సైన్ థీటా ప్లస్ ఎంత ఉంది? సి బై 2. సో 2 సైన్ సి బై 2. అర్థమైంది కదా. నెక్స్ట్ కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ కాస్ సి. నెక్స్ట్ స్టెప్ చూడండి 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 యాస్టీస్గా రాసుకోండి. నెక్స్ట్ ఏంటి? కాస్ సి. కాస్ సికి ఫార్ములా ఏంటి? కాస్ సి రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఏంటి? 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 అని రాసుకోవచ్చు. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి అని కూడా రాసుకోవచ్చు. ఎక్కడ మనం కాస్ వాడాలి, ఎక్కడ మనం సైన్ వాడాలి అని డౌట్. సో ఎక్కడ కాస్ వాడాలి, ఎక్కడ సైన్ వాడాలి అని అంటే చూడండి, మనం ఏం కావాలి? కాస్ సి ఫార్ములా. దీని ముందు ఒకసారి అండి ఇక్కడ ఏమున్నాయి ఎక్కువ? సైన్ కాస్. చూడండి మన ఫార్ములాలో మనకి ఆన్సర్ మనకి ఏం చూపించమన్నాడు ఒకసారి చూడండి పైన. కాస్ కాస్ సైన్ అంటే మనకు సైన్ ఖచ్చితంగా కావాలి. సో ఏం కావాలి? కాస్లో ఉన్నాయి, ఇంకేం కావాలి? సైన్లు కావాలి. సో కాబట్టి మనం ఏం తీసుకున్నాం? సైన్లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. సైన్లో ఏముంది? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి. సో అదే తీసుకుంటున్నాం. కాస్ ఏంటి? 1 మైనస్ సి సైన్ స్క్వేర్ సి. అర్థం కదా. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి. అర్థం కింద కాస్ సి ఫార్ములా ఏంటి? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి. ఇవి చూడండి 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2. చూడండి ఇది ఏమవుతుంది? -1 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంకేముంది? 2 సైన్ స్క్వేర్ సి. అర్థం కదా. సో నెక్స్ట్ చూడండి 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్. చూడండి ప్లస్ ఫస్ట్ ప్లస్ వాల్యూస్ లాస్ట్లో మైనస్ వాల్యూస్ రాసుకున్నాం. అదే కదా. ఫస్ట్ ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూ లాస్ట్లో రాసుకున్నాం అంతే. ఎందుకు? సమ్ సింప్లిఫికేషన్ కోసం. సమ్లో మనకి ఏం కావాలి? -1 కావాలి. చూడండి సమ్లో -1 కావాలి. సో ఇక్కడ -1 క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకు? మనకి ఆన్సర్లో -1 ఖచ్చితంగా చూపించాలి కదా. సో కాబట్టి ఈ -1 లాస్ట్లో రాసుకోండి. అర్థం కదా. సో ఫస్ట్ ప్లస్ వాల్యూస్ అన్ని రాసుకొని మైనస్ వాల్యూ లాస్ట్లో రాసుకున్నాం. నెక్స్ట్ 2 సైన్ సి బై 2 ఏముంటుంది? కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ నేను రాసుకోవచ్చు అండి. నేను ఎలా రాసుకోవచ్చు? సైన్ సి బై 2 అని రాసుకోవచ్చు. సైన్ సి బై 2 అని ఎందుకు రాసుకున్నాం అంటే మన క్వశ్చన్లో ఏమడిగాడు? -1 ప్లస్ 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2. సో మనకి ఏం కావాలి? ఆన్సర్లో ఏ బై 2 బి బై 2 సి బై 2 ఫార్ములా ఉండాలి. అర్థం కదా. సో మనకి ఏం కావాలి? ఖచ్చితంగా ఏ బై 2 సి బై 2 బి బై 2 ఫార్మ్ రావాలి. సో దీన్ని ఎలా చేంజ్ చేసుకున్నాం? ఏ బై 2 బి బై 2 సి బై 2 ఫార్మ్లో చేంజ్ చేసుకున్నాం. సో ఆ విధంగా ఇది ఏమవుతుంది? సైన్ సి బై 2 అయింది. అర్థం కదా. ఇదేమైంది? సైన్ సి బై 2. నెక్స్ట్ -1. ఇప్పుడు చూడండి 2 సైన్ సి బై 2 నెక్స్ట్ కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ సి. సో చూడండి సి అంటే మీకు కావాలంటే చెప్పండి. సి వాల్యూ మనకి ఎంత వచ్చింది? 180 మైనస్ ఏ ప్లస్ బి. సో అదే రాసాం 180 మైనస్ ఏ ప్లస్ బి బై 2 అండ్ -1. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ 180 బై 2 అంటే ఎంత? 90 మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఈ 2 అనేది ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది కాబట్టి సపరేట్ చేసుకున్నాం. ఏమైంది? ఏ ప్లస్ బి బై 2 అండ్ -1 సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి 2 సైన్ సి బై 2 నెక్స్ట్ కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ ఏ ప్లస్ బి బై 2. మరి సైన్ ఉంది, కాస్ ఎలా వచ్చింది అని డౌట్. చూడండి ఇది ఏ ఫామ్లో ఉంది? సైన్ 90 మైనస్ థీటా. అర్థం ఏంటి? సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది? కాస్ థీటా. ఫార్ములా ఏంటి? సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా. సో సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా. సో కాస్ థీటా ప్లస్లో ఎంత ఉంది? ఏ ప్లస్ బి బై 2. సో ఏమవుతుంది? కాస్ ఏ ప్లస్ బి బై 2 సరిపోయింది కదా అండ్ -1. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి 2 సైన్ సి బై 2 ఇంటూ 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ ఏ ప్లస్ బి బై 2 బై 2. ఇవన్నీ ఏంటి అని అంటే మీకు ఏదైతే పైన సాల్వ్ చేసిన చూడండి కాస్
ఏ మైనస్ బి బై టూ ప్లస్ కాస్ ఏ ప్లస్ బి బై టూ. ఇదే ఫార్ములా ఉంది, కాస్ ఏ ప్లస్ కాస్ బి రూపంలో ఉంది. మన ఫార్ములా ఏంటి, టూ కాస్ ఏ ప్లస్ బి బై టూ కాస్ ఏ మైనస్ బి బై టూ ఫార్ములా రాసుకోండి. చెప్తున్నప్పుడు ఇదే ఫార్ములా ఉంది, కాస్ ఏ ప్లస్ కాస్ బి రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి, టూ కాస్ ఏ ప్లస్ బి బై టూ కాస్ ఏ మైనస్ సి బై టూ ఫార్ములా. ఇక్కడ ప్లేస్ లేదు కనుక ఫార్ములాస్ రాయలేదు, చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నప్పుడు రాసుకోండి. చూడండి, టూ సైన్ సి బై టూ కామన్. ఫార్ములా ఏంటి, టూ కాస్ ఏ ప్లస్ బి బై టూ, ఏ ఎంత ఏ మైనస్ బి బై టూ ప్లస్ బి ఎంత ఏ ప్లస్ బి బై టూ బై టూ. నెక్స్ట్ కాస్ ఏ మైనస్ బి బై టూ, ఏ ఎంత ఏ మైనస్ బి బై టూ మైనస్ బి వచ్చేసరికి ఏ ప్లస్ బి బై టూ అండ్ మైనస్ వన్. అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే జాగ్రత్తగా చూడండి. ఏదైతే మనం స్టెప్ చేసామో ఆ స్టెప్ ఇది ఏంటి, టూ సైన్ సి బై టూ టూ కాస్ ఏ మైనస్ బి బై టూ ప్లస్ ఏ ప్లస్ బి బై టూ కాస్ ఏ మైనస్ బి బై టూ మైనస్ ఏ ప్లస్ బి బై టూ బై టూ. ఇక్కడ ఏం చేసాం, ఫార్ములా అప్లై చేసాం. ఏ ఫార్ములా, కాస్ సి ప్లస్ లేదా కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా అప్లై చేసాం. ఫార్ములా ఏంటి, టూ కాస్ ఏ ప్లస్ బి బై టూ కాస్ ఏ మైనస్ బి బై టూ. ఇన్నిసార్లు చెప్తున్నాను, ఇంకా రాసుకోకపోతే మీ ఇష్టం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. ఈ ఫార్ములాస్ మనకు రాకపోతే నెక్స్ట్ స్టెప్ మనం చేయలేము కదా. 7 మార్క్స్ సమ్స్ చాలా ఈజీగా వస్తాయి, రిస్క్ చేయొద్దు. చూడండి, నెక్స్ట్ టూ సైన్ సి బై టూ. ఇక్కడ కాస్ రాయడం మర్చిపోయి చూడండి, కాస్ ఇక్కడ రాసాం. ఏంటి, టూ కాస్, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం చూడండి, ఈ మొత్తం వేళను ఎలా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ అంటే 2a బై టూ, ఈ మొత్తం బై టూ కదా. సో ఏమవుతుంది, 2a బై టూ, 2a బై టూ ఇక్కడ బై టూ ఉంది. సో 2a బై టూ బై టూ అనమాట. అర్థం కదా. సో నెక్స్ట్ కాస్, ఈ టోటల్ ఎలా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి మైనస్ ఏ ప్లస్ బి, సారీ మైనస్ బి. ఇప్పుడు మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, మైనస్ బి ఏంటి మైనస్ 2b బై టూ, బై ఇంకో 2 ఉంది. సో ఇదేమవుతుంది, మైనస్ 2b బై టూ అండ్ బై టూ. అది కదా. సో ఈ విధంగా రాసుకున్నాం, మైనస్ 1 మొత్తం మల్టిప్లై చేసాం. సో మొత్తం యాడ్ చేసి ఈ విధంగా రాసాం. సరిపోయింది కదా, ఎలా వచ్చింది తెలిసింది కదా. సో నెక్స్ట్ టూ సైన్ సి బై టూ, ఇదేముంది టూ కాస్, టూ క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది ఏ బై టూ. సో టూ కాస్ ఏ బై టూ, ఇక్కడ సేమ్ టూ క్యాన్సిల్, అప్పుడు బి బై టూ మైనస్ ఉంది. సో మైనస్ బి బై టూ కాస్ మైనస్ బి బై టూ, ఇంకేముంది మైనస్ 1. చూడండి, 2 2s 4 కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్ సి బై టూ, ఇంకేముంది మైనస్ 1. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మనకేం కావాలి ఆన్సర్, మనకి ఏం చూపించుకోండి ఆర్హెచ్ఎస్లో, -1 + 4 కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్ సి బై టూ. అర్థమే కదా. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే మనం ఏం చేసాం, ఏదైతే చూపించమన్నాడో చూపించాం. ఏంటి ఆర్హెచ్ఎస్ రిజల్ట్ ఏం చూపించమన్నాడు, -1 + 4 కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్ సి బై టూ మనకు చూపించమన్నాడు కదా. ఏదైతే మనకి ఆర్హెచ్ఎస్ అడిగాడో అదే మనం చూపిస్తాం. ఆర్హెచ్ఎస్ ఏమని చూడండి, -1 + 4 కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్ సి బై టూ. దీన్ని మనం ప్రూవ్ చేస్తాం. అర్థం కదా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. క్లియర్. సో ఇది ఈరోజు ఒక వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటి అని అంటే, ఇంతవరకు మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ తాలూకు నోట్స్ మీరు రాసుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. అదేవిధంగా స్క్రీన్షాట్స్ తీసుకున్నా పర్వాలేదు. లేదు సార్ ఈ రెండు చేసుకోలేదని పక్షంలో ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క పీడిఎఫ్ఏ కాకుండా ఇంటర్మీడియట్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే, మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ మాత్రమే కాదు, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా విత్ బ్లూ ప్రింట్ ఆల్సో, ఇవన్నీ మీకు కావాలనుకుంటే ఇన్నోటి చెప్తున్నారు, అమౌంట్ ఎంత పెడతారని అనుకోవద్దు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ కూడా మీకు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఇవ్వడం జరుగుతుంది. అర్థమే కదా. సో మెటీరియల్స్ కోసం మీరు ఎటువంటి అమౌంట్ ఎవరికి పే చేసిన అవసరం లేదు.
దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ మాత్రమే మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీకు కన్నా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే కంప్యూటర్ ఫార్మేట్లో ఉంటాయి. అర్థమైంది కదా. సో కంప్యూటర్ ఫార్మేట్ మెటీరియల్స్ మీకు ఫ్రీగా ఇస్తాం. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్, అండ్ సెకండ్ వన్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ యూజ్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అర్థమైంది కదా. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టయితే నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ మీకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క లింకే కాకుండా ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, బ్లూ ప్రింట్స్, అదేవిధంగా మెటీరియల్స్ కూడా అందులో అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. మెటీరియల్స్ ఇన్ కంప్యూటెడ్ ఫార్మేట్, అందులో ఆల్ మెటీరియల్స్ ఉండవు, కొన్ని మాత్రం ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఆల్ మెటీరియల్స్ కంప్యూటరైజ్డ్ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీకు ఏదైతే ఇప్పుడు స్క్రీన్ షాట్స్ తీయమన్నానో ఈ సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు ఒక స్క్రీన్ షాట్, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్, ఈ రెండు స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. అంతేకాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అదే నెంబర్ మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అర్థమైందా. సో ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.